హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ స్టాక్స్ తెలుగు. మనం ఈరోజు ఒక బెస్ట్ ఇంట్రాడే స్ట్రాటజీ ఒకటి చూద్దాం అనమాట. ఓకే, ఆల్రెడీ మీకు ఒక ప్రీవియస్లో ఒక స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేంటంటే పివోట్ పాయింట్, సిపిఆర్, ఓకే, నెక్స్ట్ పివోట్ పాయింట్స్, నెక్స్ట్ వచ్చేసి వీవ్యాప్. ఓకే, ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట. ఎవరైనా చూడకపోతే చూడండి ఒకసారి. అది ప్రీవియస్, ఇది సెకండ్ స్ట్రాటజీ. ఓకే, ఇది స్ట్రాటజీ నెంబర్ 2 అనమాట. ఓకే, మన దాంట్లో వచ్చే ఇంట్రాడే స్ట్రాటజీ అని చెప్పేది, ఓన్లీ ఇంట్రాడే స్ట్రాటజీస్లో ఇది నెంబర్ 2. ఓకే, అది నెంబర్ 1 అది. ఓకే, అది దీనికంటే ఎఫిషియన్సీ ఎక్కువ, దీనికంటే ప్రాబిలిటీ ఎక్కువ దాంట్లో విన్నింగ్. ఓకే, బట్ ఇది కూడా చాలా ఎఫిషియంటే. అండ్ కంపేర్ టు దాంట్లో తీసుకున్నాం అనుకోండి, దాంట్లో 70% సక్సెస్ రేట్ వచ్చింది అనుకోండి, మీకు ఇందులో 60%, 65% వరకు వస్తుంది అనమాట. ఓకే, బాగానే ఉంది. అసలు ఫస్ట్ బేసిక్గా మనం మాట్లాడుకుందాం ఏంటంటే వాట్ ఈజ్ స్ట్రాటజీ. స్ట్రాటజీ అంటే ఏంటి అసలు? ఓకే, వీళ్ళందరూ స్ట్రాటజీ అని చెప్పేసి ఊరికే హడావుడి చేస్తున్నారు కదా. ఓకే, అంటే యూట్యూబర్స్ నేను చెప్పేది, వ్యూవర్స్ కాదు. ఓకే, సారీ, యూట్యూబర్స్ ఆ స్ట్రాటజీ అని చెప్పేసి థంబ్నెయిల్స్ పెట్టేసి హడావుడి చేస్తుంటారు కదా. స్ట్రాటజీ అంటే ఏం కాదు, ఒక సెట్ ఆఫ్ రూల్స్. ఓకే, సెట్ ఆఫ్ రూల్స్ అంతే. నాకు కొన్ని రూల్స్ తెలిసినాయి అనుకోండి. ఓకే, సపోజ్ నేను సిగ్నల్ లైట్ దగ్గర ఉన్నాను అనుకోండి. ఓకే, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నాను నేను. ఓకే, రెడ్ పెడితే ఏం చేయాలి? ఆగిపోవాలి, అదొక రూలు. ఓకే, గ్రీన్ పెడితే వెళ్ళిపోవాలి, అదొక రూలు. ఓకే, ఇలా సెట్ ఆఫ్ రూల్స్. అప్పుడు ఏమవుతుంది? ఆర్గనైజ్డ్గా అవుతుంది. అంటే ట్రాఫిక్ అంతా ఏమవుతుంది? ఆర్గనైజ్ అవుతుంది అనమాట. ఇలాగే మనం ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా ఎక్కడ ఏదో కింద పడుతుంది అనుకోండి, సెల్ చేసాడు పైకి వెళ్తుంది అనుకోండి, కొనేడు, ఇలా కాకుండా అంటే మీరు ఎప్పుడు చూస్తే చార్ట్లో అప్పుడు ఆన్ ద స్పాట్ ఎంటర్ అయిపోవడం కాకుండా మీకంటూ కొన్ని రూల్స్, కొన్ని రిక్వైర్మెంట్స్ పెట్టుకున్నాను అనుకోండి. అంటే ఈ రూల్స్ వస్తే మాత్రమే నేను ట్రేడ్లో ఎంటర్ అవుతాను అని పెట్టుకున్నాను అనుకోండి, దాన్ని స్ట్రాటజీ అంటారు. ఓకే, అది ఇండివిజువల్గా ఎవరు సెట్ ఆఫ్ రూల్స్ వాళ్ళు రాసుకోవచ్చు అనమాట. ఓకే, అయితే ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే హౌ టు బిల్డ్ ఏ స్ట్రాటజీ. ఇప్పుడు స్ట్రాటజీ అంటే ఏంటో మాట్లాడుకున్నాం. స్ట్రాటజీ అంటే జస్ట్ ఏ సెట్ ఆఫ్ రూల్స్. ఇప్పుడు హౌ టు బిల్డ్ ఏ స్ట్రాటజీని మీరు ఎలా బిల్డ్ చేయాలంటే ఏం కాదు, జస్ట్ మీ దగ్గర సపోజ్ మీ దగ్గర ప్రైస్ యాక్షన్ ఉందనుకోండి. ప్రైస్ యాక్షన్ అంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ప్లస్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ వస్తాయి కదా. ఓకే, ఈవినింగ్ స్టార్, మార్నింగ్ స్టార్, హ్యాంగింగ్ మ్యాన్, ఇవన్నీ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్. ఓకే, లేదంటే ఇండికేటర్స్ ఉన్నాయి కదా మనకి. ఇండికేటర్స్తో మీరు స్ట్రాటజీస్ వేసుకోవచ్చు. ఓకే, లేదంటే మూవింగ్ యావరేజ్ అంటే ఏంటంటే సపోజ్ మూవింగ్ యావరేజ్లో ఓకే ఒక లాంగర్ మూవింగ్ యావరేజ్, షార్టర్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అయిందనుకోండి సెల్. ఓకే, అలా కాకుండా షార్టర్ మూవింగ్ యావరేజ్, లాంగర్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అయిందనుకోండి బై, అలాగే అన్నమాట. అలాగే ప్రైస్ యాక్షన్, సపోజ్ నాకు ఎక్కడైనా పిన్ బార్ వచ్చిందనుకోండి. ఓకే, పిన్ బార్ అంటే ఇది పిన్ బార్ అనమాట. అంటే ఎలా వచ్చిందనుకోండి, అంటే ప్రైస్ ఇక్కడ నుండి ఏమవుతుంది? హయ్యర్ సైడ్ నుండి ఓకే రిజెక్షన్ వచ్చింది, అంటే ఇక్కడ నుండి ఏమవుతుంది? ప్రైస్ పడిపోతుంది అనమాట. ఓకే, ఇది పిన్ బార్. అలాగనమాట ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకొని దాన్ని మీరు ఎలాగైనా బిల్డ్ చేయొచ్చు అనమాట. ఓకే, మనం ఇప్పుడు ఒక స్ట్రాటజీని బిల్డ్ చేద్దాం. ఆ స్ట్రాటజీ ఏంటంటే ఇది చూడండి ఒకసారి. స్టాకాస్టిక్స్ మీకు ఐడియా ఉండి ఉంటుంది. స్టాకాస్టిక్స్ ప్లస్ ఓకే వీవ్యాప్ స్ట్రాటజీ అనమాట ఇది. ఓకే, స్టాకాస్టిక్స్ ప్లస్ వీవ్యాప్ స్ట్రాటజీ అనమాట. ఓకే, నాకు స్ట్రాటజీలో ట్రేడ్లో ఎంటర్ అవ్వాలంటే నాకు ఏం తెలియాలంటే నాకు బై పాయింట్ తెలియాలి, సెల్ పాయింట్ తెలియాలి, అంతే కదా. ఒక ట్రేడ్ తెలియాలంటే నాకు ఎక్కడ కొనాలో తెలియాలి, ఎక్కడ అమ్మాలో తెలియాలి. అందుకే ఇది చాలా సింపుల్, అంటే కాంప్లికేషన్ ఏముండదు ఈ స్ట్రాటజీలో. ఓకే, నాకు బయింగ్కి ఒక ఇండికేటర్ తీసుకున్నాను నేను, సెల్లింగ్కి ఓకే స్టాకాస్టిక్ ఇండికేటర్ అనమాట. ఇది స్టాకాస్టిక్ ఎంటీఎం అని ఉంటుంది చూడండి. మీరు ట్రేడింగ్ వీళ్ళు తీసుకుంటే స్టాక్ ఎంటీఎం అని ఉంటుంది. ఓకే, ఆ ఇండికేటర్ అనమాట. ఓకే, సెల్లింగ్కి ఒక ఇండికేటర్ తీసుకున్నాను, బయింగ్కి ఒక ఇండికేటర్ తీసుకున్నాను. అంటే నేను ఎంట్రీకి ఒక రెఫరెన్స్ తీసుకున్నాను, ఎగ్జిట్కి ఒక రెఫరెన్స్, అంతే. దట్స్ ఇట్, ఇంకేం అవసరం లేదు. మీరు స్టాప్ లాస్ అంటారా, బయింగ్ పాయింట్కి కొంచెం అబోవ్ ఒక స్టాప్ లాస్ పాయింట్ పెట్టుకొని ఓకే స్టాప్ లాస్ పెట్టుకుంటారు అక్కడ. ఓకే, సింపుల్గా ఇప్పుడు చూడండి ఎలా వర్కౌట్ అవుతుంది అంటే ఇది సింపుల్గా. ఓకే, స్టాకాస్టిక్ ఏంటి చార్ట్ పైన నెక్స్ట్ 15 మినిట్స్లో రండి. ఓకే, 15 మినిట్స్లోకి వస్తే నేను ఆల్రెడీ ట్రేడ్ చేశాను దీని మీద నేను. ఓకే, అందుకే ఈ స్క్రీన్ షాట్ పెట్టాను అనమాట. మదర్సన్ సుమీలో ట్రేడ్ తీసుకున్నాను నేను. ఓకే, నెక్స్ట్ వీవ్యాప్ వేయండి చార్ట్ మీద. ఓకే, ఇది ప్రైజ్ మీద వచ్చేస్తుంది అనమాట. ప్రైజ్ మీద వస్తుంది మీకు వీవ్యాప్ ఇండికేటర్. ఎప్పుడైతే వీవ్యాప్ ఇండికేటర్ కంటే ప్రైజ్ ఓకే వీవ్యాప్ ఇండికేటర్ కంటే ప్రైజే అబవ్ ఉంటుందో ఓకే
ప్రైస్ అబౌవ్ ఉంటుందో అది మనకు బై సిగ్నల్. ఓకే, చూడండి ఇక్కడ బై సిగ్నల్ ఎక్కడంటే ఇది ఈ క్యాండిల్ బై సిగ్నల్. ఓకే, జస్ట్ దీని అబౌవ్ మీరు బై చేసుకోవచ్చు. అది నా బయింగ్ పాయింట్, ఇది బయింగ్ పాయింట్. ఓకే, మరి సెల్ ఎప్పుడు చేయాలి? ఓకే, బై ఉంది, వీవ్యాప్ కంటే ప్రైస్ అబోవ్నే ఉంది. ఓకే, ఎంతవరకు అబోవ్ ఉంటుంది? ఎక్కడొక్కడ నేను సెల్ చేయాలి కదా. ఓకే, ఈ అబోవ్ ఉన్నంత వరకు ఇది ఇలా అబోవ్ ఉంది అనుకోండి, ప్రైస్ ఇంకా ఇలా పైకి వెళ్తుంది అనుకోండి, ప్రైస్ ఎలా ఉంది, క్యాండిల్ స్టిక్స్ ఎలా ఉంది అనుకోండి. ఓకే, ఇలా పోతూనే ఉంది. మరి నేను ఎంతవరకు మనం ఇంట్రాడే చేసేది కాబట్టి పొజిషన్ కాల్ కాదు కదా. పొజిషన్ కాల్ అయితే నేను ఎక్కువసేపు హోల్డ్ చేయగలను. బట్ ఇంట్రాడే కాబట్టి క్విక్గా ఎంటర్ అయిపోవాలి, క్విక్గా ఎగ్జిట్ అయిపోవాలి, అప్పుడే మీకు ప్రాఫిట్స్ వస్తాయి అనమాట. ఓకే, ఇది ఎంట్రీ వచ్చేసింది, బాగానే ఉంది. ఓకే, అరౌండ్ ఎంత వచ్చింది? 174 కాదు, అదే ఇక్కడ వాల్యూ అయితే లేదు కానీ అరౌండ్గా 176 ఆ రేంజ్లో వచ్చింది అనుకోండి. ఓకే, నెక్స్ట్ స్టాకాస్టిక్ వేయండి. స్టాకాస్టిక్ వేస్తే స్టాకాస్టిక్లో మీకు -0. ఓకే, దిస్ వన్ ఈజ్ 0, +40, ఇది +40, -40. ఓకే, ఈ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే -40కి వచ్చిందో అది ఏంటంటే ఆల్రెడీ ఓకే ఓవర్ బాట్ ఇది ఇంకా. ఓకే, ఓవర్ బాట్ అంటే మనకు అక్కడ నుండి ప్రైస్ రివర్స్ అవుతుంది, అంటే బయ్యర్స్ రావాలి అక్కడ. ఓకే, విపరీతంగా అమ్మేశారు. ఓకే, కాబట్టి ఇంక బయ్యింగ్ రావాలి, కాబట్టి గ్రీన్ కలర్లో మీకు ఇండికేషన్ వస్తుంది, అంటే ఇక్కడ నుండి బయ్యింగ్. చూడండి క్లియర్గా బయ్యింగే కదా ఇక్కడ నుండి. ఓకే, నెక్స్ట్ స్టాకాస్టిక్స్లో అబోవ్ 40 అనమాట, +40లో. ఓకే, -40 కంటే బిలో ఉంటే బయ్యింగ్ వస్తున్నట్టు, +40 కంటే అబోవ్ వస్తే సెల్లింగ్ వస్తున్నట్టు. ఓకే, 0 అనేది మిడ్ పాయింట్, ఇది స్టాకాస్టిక్ ఇండికేటర్. ఓకే, మీకు ఎప్పుడైతే 40 దాటేసి అంటే +40 దాటేసి +50 +60 +70 అలా పోతుందో అదేంటంటే ఓవర్ బాట్ అనమాట. ఓవర్ బాట్ అంటే బాగా విపరీతంగా కొనేసారు, అక్కడ నుండి ఇంక సెల్లింగ్ రావాలి ఖచ్చితంగా. ఓకే, ఇది బట్ ఇక్కడ కొంచెం ఫెయిల్ అయింది ఇది, మనకి ఇక్కడ వర్కౌట్ అయింది చూడండి సార్. ఓకే, అందుకే చెప్తున్నాను కదా, ఏ ఇండికేటర్ కానీ ఏ స్ట్రాటజీ కానీ 100% వర్కౌట్ అయ్యే స్ట్రాటజీ కానీ ఇండికేటర్ కానీ ఉండదు. కాబట్టి మనం స్టాప్ లాస్ పెడతాం. స్టాప్ లాస్ ఎందుకు పెడుతున్నాం? ఓకే, మనం ఇక్కడ బయింగ్ పాయింట్ తీసుకున్నామా, దీని కింద స్టాప్ లాస్ ఉంది, ఇక్కడ స్టాప్ లాస్, ఇది స్టాప్ లాస్ పాయింట్. ఓకే, ఇది స్టాప్ లాస్ పాయింట్, ఇది స్టాప్ లాస్ పెట్టేసామా. నెక్స్ట్ ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి? ఎగ్జిట్ చూడండి ఒకసారి, ఇది +40కి స్టాకాస్టిక్ +40 అబోవ్ వస్తుంది వాల్యూ, కాబట్టి మీరు రెడీగా ఉండాలన్నమాట ఎగ్జిట్ అయిపోవడానికి. చూడండి +80, ఇంచుమించుగా +80 అయింది, అంటే మీరు ఖచ్చితంగా ఎగ్జిట్ అయిపోవాలి ఇక్కడ ఈ క్యాండిల్ హైలో. ఓకే, ఈ క్యాండిల్ హై ఎంత ఉంది? 184 చూస్తుందా, అంటే మనం ఓకే 182 రేంజ్. అంటే చూడండి ఎంత వచ్చింది మనకి, ఇదో 4 రూపీస్, అదొక 2 రూపీస్, 6 రూపీస్ వచ్చింది పర్ స్టాక్. ఓకే, అంటే చూడండి స్టాకాస్టిక్ ఎప్పుడైతే +40 ఓకే పాజిటివ్ క్రాస్ ఓవర్ అయిందో +40కి వెళ్తుందో అక్కడ మీరు సెల్లింగ్లో ఉండాలి, రెడీగా ఉండాలన్నమాట, ఆర్డర్ పెట్టుకొని రెడీగా ఉండాలి. ఓకే, ఎప్పుడైతే వచ్చిందో మీరు సెల్ చేసేయచ్చు. ఎప్పుడైతే స్టాకాస్టిక్ అనేది -40 కంటే బిలో వచ్చేసి -50 -60 -70 ఎలా అయిపోతుందో మీరు రెడీ టు బై అనమాట, బయింగ్ చేయడానికి ఉండాలి. అయితే బై సిగ్నల్ మీకు రావాలంటే వీవ్యాప్ క్రాస్ ఓవర్ జరగాలి. ఓకే, ప్రైస్ వీవ్యాప్ పైన ఉంటే బయింగ్ చేస్తాం మనం. ఓకే, బై చేసాం కాబట్టి ఇప్పుడు ఎగ్జిట్ కోసం ఎదుగుతాం, ఎగ్జిట్ కోసం స్టాకాస్టిక్స్ వాడుకుంటున్నాం, ఎంట్రీ కోసం వీవ్యాప్ వాడుతున్నాం అనమాట. ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, రెండు డిఫరెంట్. ఓకే, మన ఎంట్రీ కోసం వీవ్యాప్ వాడుతున్నాం, ఎగ్జిట్ కోసం స్టాకాస్టిక్ వాడుతున్నాం. ఓకే, రెండు ఇండికేటర్లు ఒక దాంట్లోనే ఒక స్ట్రాటజీ చేసాం అనమాట దీన్ని. ఓకే, ఇది బాగా వర్కౌట్ అవుద్ది, మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఓకే, ఇది బయింగ్ చూసాం కదా, ఒక సెల్లింగ్ కూడా ఎగ్జాంపుల్ చూసి ఇంకా క్లోజ్ చేసేద్దాం. ఓకే, సెల్లింగ్ చూడండి ఒకసారి, మనం ఏమనుకున్నాం, ఇది 40 +40 కదా, దీని అబోవ్ వస్తే సెల్ చేయాలి, -40 దీని బిలో వస్తే బై చేయాలి యాక్చువల్ రూల్. బట్ ఓన్లీ స్టాకాస్టిక్ కాకుండా వీవ్యాప్ కూడా వాడుతున్నాం కాబట్టి మనం బయింగ్కి స్టాకాస్టిక్ తీసుకోం. ఓకే, బయింగ్ ఏం తీసుకుంటాం? వీవ్యాప్ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ నెక్స్ట్ అంటే ఎగ్జిట్కి, ఓన్లీ ఎగ్జిట్కి, ఇది బయింగ్కి సెల్లింగ్కి కాదు, ఓన్లీ ఎగ్జిట్ ప్లాన్ మాత్రమే స్టాకాస్టిక్. ఓకే, చూడండి సెల్లింగ్ కూడా మనం వీవ్యాపే తీసుకుంటున్నాం. ఓకే, మన ట్రేడ్లో ఎంటర్ అవ్వడానికి వీవ్యాపే తీసుకుంటున్నాం, బట్ ఎగ్జిట్కి మాత్రం స్టాకాస్టిక్ వాడుతున్నాం, అది మీరు క్యాచ్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఏమైంది, క్రాస్ ఓవర్ ప్రైస్ బిలో వచ్చేసింది, దేనికంటే వీవ్యాప్ కంటే బిలో వచ్చింది. ఓకే, కాబట్టి ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది కదా, ఇక్కడ సెల్ చేసేస్తాం మనం, ఇక్కడ సెల్ చేస్తాం. ఓకే, ఇక్కడ సెల్ చేసిన తర్వాత ఇది ఇంట్రాడే సెల్లింగ్ కాబట్టి నేను బయింగ్ ఎక్కడో ఒకటి చేయాలి. ఓకే, బయింగ్ ఏంటి, బిలో 40 స్టాకాస్టిక్ వచ్చేస్తుంది, ఇక్కడ వచ్చేసింది, అంటే ఇక్కడ రెడీగా ఉండాలి మీరు. ఓకే, నెక్స్ట్
ఇక్కడ వచ్చింది, ఇక్కడ పీక్ అవుట్ అయిపోయింది, ఇక్కడ ఇమీడియట్ ఎగ్జిట్ అవ్వాలి. ఓకే, ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే, చూడండి ఒకసారి. 965 అంటే 972 అంటే అరౌండ్ 970 ఆ రేంజ్. ఇది మనం సెల్ చేసిన పాయింట్. ఓకే, బై చేసిన పాయింట్ 947. చూడండి ఎంత దారుణంగా ఉందో, 947 అనమాట. అంటే చూడండి ఎంత ఎంత వచ్చింది, అదొక 23 రూపీస్ వచ్చింది పర్ షేర్. ఓకే, అది మీరు 1:1 ఈజీగా తీసేయచ్చు అనమాట. ఈ స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేయండి. ఓకే, చాలా మంచిగా వర్కౌట్ అవుద్ది. ఓకే, దీనికంటే నేను ఇదివరకు చెప్పాను కదా, ఆ స్ట్రాటజీ ఇంకా వర్కౌట్, దానికి సక్సెస్ రేట్ ఎక్కువ అనమాట. ఏది వివ్యాప్ ప్లస్ సిపిఆర్ ప్లస్ ఇంకోటి ఏంటి చెప్పాం మనం, అది చూడండి ఒకసారి, మన వీడియోస్లో ఉంటుంది. వివ్యాప్, నెక్స్ట్ సిపిఆర్, నెక్స్ట్ పివోట్ పాయింట్స్. ఓకే, అదనమాట అది స్ట్రాటజీ. దీనికంటే బెటర్ వర్కౌట్ అవుద్ది. ఇది కూడా ఈక్వల్ టు దాంతో 10% డీవియేషన్ వచ్చినా సరే ఇది కూడా వర్కౌట్ అవుతుంది. ఎనివే మీరు జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఓకే, బ్యాక్ టెస్ట్ అయితే బాగా చేయండి. ఓ మై గాడ్. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్.